Welcome to the math class. Today I am discussing about one important theorem on vector isomorphism. That theorem is statement two finite dimensional vector space U and V over the same field capital F are isomorphic if and only if they have same dimension. That means before we start this proof, I will explain the statement. I will explain the statement briefly. See, in the given statement, they given two finite dimensional vector spaces U and V. అంటే ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేసెస్ యూ అండ్ వి కనుక ఇస్తే ఓవర్ ద సేమ్ ఫీల్డ్ కనుక ఇస్తే ఆ రెండు ఐసోమార్ఫిక్ అని చెప్పాలి. ఆ రెండు ఐసోమార్ఫిక్ అని చెప్పాలి ఇఫ్ అండ్ ఓన్లీ దే హ్యావ్ సేమ్ డైమెన్షన్. ఇప్పుడు డెఫినేషన్ ప్రకారం ఇక్కడ డెఫినేషన్స్ మనకి ఏమేమి ఉన్నాయి అంటే రెండు ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేసెస్ అంటే ఆ ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్ అంటే దానికి ఒక ఫైనైట్ బేసిస్లు తీసుకోవాలి, అవి స్పానింగ్ చేయాలన్నమాట. ఆర్ ఐసోమార్ఫిక్. ఐసోమార్ఫిక్ అనే కండిషన్ ఏంటిది? ఐసోమార్ఫిక్ లో మనకి 1 1 అవుతుంది, ఆన్ 2 అవుతుంది. అలాగే ఇది లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ లో కాబట్టి లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ కండిషన్ సాటిస్ఫై చేయాలి. ఓకేనా? అండ్ ఇఫ్ అండ్ ఓన్లీ దే హ్యావ్ సేమ్ డైమెన్షన్. డైమెన్షన్ మీన్స్ డైమెన్షన్ కావాలి అంటే ఒక బేసెస్ సెట్ కావాలి. ఆ సెట్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయో దట్ ఈస్ ద డైమెన్షన్ ఆఫ్ యు అయితే యు అండ్ వి అయితే వి అనమాట. ఓకేనా? ప్రూఫ్. First, the given data. Okay, na? Let u of f and v of f, u of f and v of f be two vector spaces over the same field capital F. We have to prove that u of f is isomorphic symbol anamata idi, and v of f if and only if they have same dimension. They have అంటే u కి v కి సేమ్ డైమెన్షన్ అంటే డైమెన్షన్ ఆఫ్ u is equal to డైమెన్షన్ ఆఫ్ v. ఓకేనా? సపోజ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటాను. సపోజ్ దట్ u టు v అనమాట. మనకి ఏం కావాలి ఇప్పుడు? టీ మ్యాప్స్ u టు v ఈజ్ ఐసోమార్ఫిక్. ఇక్కడ ఐసోమార్ఫిక్ అంటే 1 1 అవుతుంది, 1 1 ఆన్ 2 కండిషను అండ్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ 3 కండిషన్లు జరుగుతున్నాయి అని తీసుకున్నాను లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో. ఓకేనా? నౌ టు షో దట్ రైట్ హ్యాండ్ సైడ్లో ఎవరున్నారు? డైమెన్షన్ ఆఫ్ యు ఇజ్ ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ వి. యు అండ్ వి యొక్క డైమెన్షన్స్ సేమ్ అని చెప్పాలి. ఇప్పుడు నేను నాకు ఇందులో ఎంతమంది ఈ డైమెన్షన్ ఆఫ్ యూలో ఎంతమంది ఉంటారో నాకు తెలియదు కాబట్టి అకార్డింగ్ టు ద డెఫినేషన్ ప్రకారం నేనేం చేస్తాను అంటే ఈ యూ కోసం ఒక 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 బేసిస్ సెట్ తీసుకుంటా. ఆ బేసిస్లో ఒక ఎన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు, లేకపోతే ఎన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి అని చెప్పి తీసుకుంటాను అనమాట. సో ఇక్కడ నేను ఎన్నైతే ఎలిమెంట్స్ అయితే తీసుకున్నానో అన్నే ఎలిమెంట్స్ ఇక్కడ కూడా ఉన్నాయి, వీలో కూడా అన్నే ఉంటాయి అని చెప్పాలన్నమాట. అప్పుడు బోత్ ఆర్ ఈక్వల్. ఓకేనా? ఇప్పుడు నేను అకార్డింగ్ టు ద డెఫినేషన్ ఆఫ్ బేసిస్ అనమాట, డైమెన్షన్ ప్రకారం లెట్ క్యాపిటల్ ఎస్ అనే ఒక బేసిస్ సెట్ తీసుకున్నాను. ఎవరి కోసం? యూ కోసం. ఎందుకని? డైమెన్షన్ ఆఫ్ యూ డెఫినేషన్ కోసం ఒక బేసిస్ సెట్ అనమాట. ఆల్ఫా 1 ఆల్ఫా 2 అండ్ సో ఆన్ ఆల్ఫా n అంటే n నెంబర్ ఆఫ్ ఎలిమెంట్ తీసుకున్నాను. బి ఏ బేసిస్ ఆఫ్ ఎవరికి? యూకి అనమాట. అంటే ఇప్పుడు మరలా చూడండి. డెఫినేషన్ ప్రకారం బేసిస్ అంటే 2 కండిషన్లు సాటిస్ఫై చేయాలి. ఇట్ ఈస్ లీనియర్లీ ఇండిపెండెంట్, క్యాపిటల్ S ఈస్ లీనియర్లీ ఇండిపెండెంట్ అండ్ L of S అంటే స్పానింగ్ చేయాలన్నమాట. L of S is equal to U and
dimension of u is equal to n నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి n నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇప్పుడు నేనేం చేయాలంటే డైమెన్షన్ ఆఫ్ విలో కూడా n నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి అని చెప్పాలి. సో నేను u కోసం ఏం చేశాను, ఒక బేసిస్ సెట్ అనే దాన్ని తీసుకున్నాను. ఇప్పుడు ఇటువైపు కూడా చెప్పాలి కాబట్టి ఇప్పుడు నేను v కోసం అగైన్ ఐ విల్ టేక్ వన్ మోర్ బేసిస్, అంటే ఒక బేసిస్ అని చెప్పాలి కాబట్టి ఒక ఫైనైట్ సెట్ తీసుకుంటాను. ఆ సెట్లో n నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్న ఫైనైట్ సెట్ తీసుకుంటే ఆ సెట్ని బేసిస్ అని చెప్తే సరిపోతుంది అనమాట. ఇప్పుడు v కోసం లెట్ s డాష్ ఇస్ ఈక్వల్ టు t ఆఫ్ ఆల్ఫా 1 కామా t ఆఫ్ ఆల్ఫా 2 కామా అండ్ సో ఆన్ t ఆఫ్ ఆల్ఫా n. ఇదేంటిది, బి ఏ ఫైనైట్ సెట్ అనమాట. బేసిస్ తీసుకోవాలి డైరెక్ట్గా నేను, బి ఏ ఫైనైట్ సెట్ n నెంబర్ ఆఫ్ ఉన్న ఫైనైట్ సెట్ తీసుకుంటే ఈ సెట్ ని బేసిస్ అని చెప్తే సరిపోతుంది అనమాట. ఫైనైట్ సెట్ ఆఫ్ ఎవరి కోసం అంటే v కోసం, రైట్. ఇక్కడ నేను లోనేమో ఆల్ఫా 1 ఆల్ఫా 2 అని తీసుకున్నాను. మరి ఎస్ డాష్ లో టీ ఆఫ్ ఆల్ఫాలు ఎందుకు తీసుకున్నాను అంటే u2v కదా, టీ మ్యాప్స్ u2v. యూలో ఉండేవన్నీ ఎలిమెంట్స్, విలో ఉండేవన్నీ ఇమేజెస్. ఓకేనా, ఇమేజెస్ ఉంటాయి కాబట్టి యూలో ఎవరిని తీసుకున్నాను, ఆల్ఫా 1 ఆల్ఫా 2 తీసుకున్నాను. ఆల్ఫా 1 యొక్క ఇమేజ్ ఎక్కడ ఉంటుంది, విలో ఉంటుంది కాబట్టి టీ ఆఫ్ ఆల్ఫా 1. ఆల్ఫా 2లో యూలో ఆల్ఫా 2 ఉంది కాబట్టి ఈ ఆల్ఫా 2 యొక్క ఇమేజ్ వచ్చి విలో పడుతుంది అనమాట. కాబట్టి టీ ఆఫ్ ఆల్ఫా 1, టీ ఆఫ్ ఆల్ఫా 2 అండ్ సో ఆన్ టీ ఆఫ్ ఆల్ఫా n బి ఎ ఫైనైట్ సెట్ ఆఫ్ వి. నౌ నేనేం చెప్పాలి, దీని బేసిస్ అని చెప్పాలి కాబట్టి ఫస్ట్ లీనియర్లీ ఇండిపెండెంట్ అని చెప్తాను. ఆ తర్వాత ఎల్ ఆఫ్ ఎస్ డాష్ ఇస్ ఈక్వల్ టు వి అని చెప్తాను. కాబట్టి ఇప్పుడు నేను లీనియర్లీ ఇండిపెండెంట్ అని చెప్పాలి కాబట్టి ఎస్ డాష్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ లీనియర్ కాంబినేషన్ లాగా రాసుకుంటాను. అంటే నౌ a1 ఇంటూ టీ ఆఫ్ ఆల్ఫా 1 ప్లస్ a2 ఇంటూ టీ ఆఫ్ ఆల్ఫా 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ an ఇంటూ t of alpha n that is equal to 0 bar. This is the definition of linearly independent అనమాట. అంటే that implies ఇప్పుడు t is already మనకి t is 1 1 అయింది కాబట్టి ఇప్పుడు దీన్ని ఎలా రాస్తానంటే t of a1 alpha 1 plus a2 alpha 2 plus and so on plus an alpha n that is equal to t of 0 bar. ఎందుకంటే t is 1 1 కాబట్టి. అంటే దట్ ఇంప్లైస్ మనం ఐసోమర్స్ అని తీసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, రెండు ఇమేజెస్ ఈక్వల్ అయితే టీ ఆఫ్ సంథింగ్ ఈజ్ ఈక్వల్ టు టీ ఆఫ్ సంథింగ్. టూ ఇమేజెస్ ఈక్వల్ అయితే అందులో ఉండే ఎలిమెంట్స్ కూడా ఈక్వల్ అవుతుంది, ఎందుకంటే 1 1 కండిషన్ ప్రకారం. అండ్ సో ఆన్ ప్లస్ an ఆల్ఫా n ఈజ్ ఈక్వల్ టు 0 బార్. ఇక్కడ రాయండి, సిన్స్ టీ ఈజ్ 1 1 కాబట్టి ఇమేజెస్ ఈక్వల్ అయితే ఎలిమెంట్స్ కూడా ఈక్వల్ అవుతాయి. దట్ ఇంప్లైస్ a1 ఈజ్ ఈక్వల్ టు 0 కామా a2 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ సో ఆన్ కామా an ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకని రాశాను ఇది, సిన్స్ క్యాపిటల్ ఎస్ ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్. ఎస్లో ఉన్న వాళ్ళంతా ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3 కాబట్టి వాటి యొక్క స్కేలార్ ఎస్ అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ కాబట్టి అందులో ఉండే స్కేలార్లు అన్ని జీరోలు అయిపోతాయి. కాబట్టి దేర్ ఫోర్ ఎస్ డాష్ ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్. ఓకేనా, ఇక్కడ వరకు ఫస్ట్ కండిషన్. తర్వాత లీనియర్లీ ఇండిపెండెంట్ అయిపోయింది. ఆ తర్వాత ఏం చేయాలి, నేను ఎల్ ఆఫ్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు వి అని చెప్పాలి. ఇప్పుడు నేను సెకండ్ కండిషన్ ఏం ప్రూవ్ చేయాలి, ఎల్ ఆఫ్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ప్రూవ్ దట్ ఎల్ ఆఫ్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు వి అని చెప్పాలి. దీని ప్రకారం క్లియర్లీ ఎల్ ఆఫ్ ఎస్ డాష్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ వి. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. ఓకేనా, అండ్ నౌ alpha belongs to u. Now alpha belongs to u. u అంటే L of s. u అంటే ఎవరు, L of s. మరి ఇప్పుడు ఆల్ఫా అనేది యూలో తీసుకున్నాను. u అంటేనేమో L of s. L of అంటే లీనియర్ స్పాన్ ఆఫ్ s. అంటే లీనియర్ స్పాన్ ఆఫ్ s అంటే
ఆల్ఫాని లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్లో ఉన్న ఎస్లో ఉన్న ఎలిమెంట్స్ని లీనియర్ కాంబినేషన్ లాగా రాసుకోవచ్చు దాని అర్థం అనమాట. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు A1 ఆల్ఫా 1 ప్లస్ A2 ఆల్ఫా 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ AN ఆల్ఫా n. ఓకేనా? దట్ ఇంప్లైస్ T is the mapping కాబట్టి T of alpha is equal to T of alpha అంటే A1 alpha 1 plus and so on plus AN alpha n. ఓకేనా? దట్ ఇంప్లైస్ ఇక నేను T of alpha అంటే దానికి ఇమేజ్ కాబట్టి దీన్ని బీటా అనుకుంటాను. దట్ ఈజ్ ఈక్వల్ టు బీటా ఈజ్ ఈక్వల్ టు A1 ఇంటూ T of alpha 1 ప్లస్ A2 ఇంటూ T of alpha 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ AN ఇంటూ T of alpha n. దట్ ఇంప్లైస్ ఇప్పుడు చూడండి T of alpha 1, T of alpha 2 అండ్ సో ఆన్ T of alpha n ఇవన్నీ ఇమేజెస్ అని ఎక్కడవి? వీలోవి, ఎస్ డాష్‌లోవి. ఇవన్నీ ఎస్ డాష్‌లోవి. ఈ ఎస్ డాష్‌లో ఉన్న ఇమేజెస్ అన్నిటిని లీనియర్ కాంబినేషన్ లాగా రాయగలిగాను. అంటే ఏంటిది? ఇప్పుడు ఈ బీటా వచ్చి ఎక్కడ ఉండాలి? బీటా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ డాష్‌లో పడిపోవాలి. కాబట్టి దేర్‌ఫోర్ వి ఈజ్ సబ్‌సెట్ ఆఫ్ ఎల్ ఆఫ్ ఎస్ డాష్. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2 ఫ్రమ్ 1 అండ్ 2 ఫ్రమ్ 1 అండ్ 2 ఎల్ ఆఫ్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు వి. కాబట్టి 2 కండిషన్‌లు అయిపోయినాయి కాబట్టి దేర్‌ఫోర్ ఎస్ డాష్ ఈజ్ ఏ బేసిస్ ఆఫ్ ఏ బేసిస్ ఆఫ్ వి. బేసిస్ అవుతుంది. కాబట్టి దేర్‌ఫోర్ డైమెన్షన్ ఆఫ్ వి ఈజ్ ఈక్వల్ టు n అనేది రైట్. కాబట్టి దేర్‌ఫోర్ డైమెన్షన్ ఆఫ్ యు ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ వి. అంటే ఏమైంది ఇప్పుడు? ఎల్‌హెచ్‌ఎస్ ఇంప్లైస్ ఆర్‌హెచ్‌ఎస్. RHS. This is capital 1. ఒక పార్ట్ అయిపోయింది. Conversely, suppose that నేను ఈసారి రైట్ హ్యాండ్ సైడ్ తీసుకుందాము. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ప్రూవ్ చేయాలి. ఓకేనా? రైట్ హ్యాండ్ సైడ్‌లో డైమెన్షన్ ఆఫ్ యు ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ వి. ఓకేనా? రైట్. నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్‌లో ఏం ప్రూవ్ చేయాలి? లెఫ్ట్ హ్యాండ్ సైడ్‌లో మన కండిషన్ ఏముంది? టు ప్రూవ్ దట్ U of f ఈజ్ ఐసోమార్ఫిక్ టు V of f. ఈ సింబల్‌ని ఐసోమార్ఫిక్ సింబల్ అంటాము. ఇప్పుడు నేను ఐసోమార్ఫిక్ అని చెప్పాలి కాబట్టి 3 కండిషన్‌లు చెప్పాలి. ఒకటి 1, 1 చెప్పాలి, ఆన్ 2 చెప్పాలి, అలాగే లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి చెప్పాలన్నమాట. ఫస్ట్ నేను 1, 1 చెప్పడం కోసం ట్రై చేస్తున్నాను. ఓకేనా? రైట్. యు అని చెప్పాలి కాబట్టి సిన్స్ డైమెన్షన్ ఆఫ్ యు ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ v కాబట్టి సిన్స్ డైమెన్షన్ ఆఫ్ యు ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ v. నేను డైమెన్షన్ ఆఫ్ యు యొక్క డెఫినిషన్ రాస్తాను. అలాగే డైమెన్షన్ ఆఫ్ v యొక్క డెఫినిషన్ రాసుకుంటాను. అంటే దట్ ఈస్ డైమెన్షన్ ఆఫ్ v యొక్క డెఫినిషన్ కావాలి అంటే లెట్ క్యాపిటల్ S ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా 1, ఆల్ఫా 2 అండ్ సో ఆన్ ఆల్ఫా n బి ఏ బేసిస్ ఆఫ్ యు. బేసిస్ ఆఫ్ యు అయిపోయింది. అలాగే అంటే దట్ ఇంప్లైస్ క్యాపిటల్ S ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్ ఒకటి. అలాగే అండ్ ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు యు ఒకటి అండ్ డైమెన్షన్ ఆఫ్ యు ఈజ్ ఈక్వల్ టు n ఒకటి. అలాగే అండ్ ఇప్పుడు డైమెన్షన్ ఆఫ్ వి గురించి మాట్లాడతాను. లెట్ S1 పెడదామా? S డాష్ పెడదామా? S డాష్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నేను ఎవరిని తీసుకుంటున్నానంటే బీటా. ఫస్ట్ పార్ట్‌లో అది వేరు. సెకండ్ పార్ట్‌లో మళ్ళీ నేను S డాష్‌లో బీటా 1 తీసుకుంటాను. బీటా 1, బీటా 2 అండ్ సో ఆన్ బీటా n. ఇక్కడ ఒక n నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకున్నాను. బి ఏ బేసిస్ ఆఫ్ వి. బి ఏ బేసిస్ ఆఫ్ వి. అంటే దట్ ఇంప్లైస్ S డాష్ ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్ ఒకటి. ఎల్ ఆఫ్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు వి ఒకటి అండ్ డైమెన్షన్ ఆఫ్ వి ఈజ్ ఈక్వల్ టు n ఒకటి. నేను ఈ 2 జస్ట్ డెఫినేషన్స్ రాశాను. అంటే ఏమి చేయలేదనమాట. ఇప్పుడు థీరం ప్రూఫ్ బిగిన్ అవుతున్నాను. ఇప్పుడు లెట్ ఆల్ఫా బిలాంగ్స్ టు యులో తీసుకుంటే బట్ యు ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ ఎస్ అనే సంగతి మనకు తెలుసు.
అంటే దట్ ఇంప్లైస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎస్లో ఉన్న వాళ్ళని లీనియర్ కాంబినేషన్ A1 ఆల్ఫా 1 ప్లస్ A2 ఆల్ఫా 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఏఎన్ ఆల్ఫా ఎన్. ఎస్లో ఉన్న వాళ్ళందరినీ లీనియర్ కాంబినేషన్ లాగా రాశాను. ఇప్పుడు నేను ఈ థియరం ప్రూవ్ చేయడం కోసం ఒక డెఫినేషన్ని డిఫైన్ చేసుకుంటా. లెట్ టీ మ్యాప్స్ U2 V ఈజ్ డిఫైన్డ్ బై, ఒక డెఫినేషన్ ఎలా డిఫైన్ చేసుకుంటున్నానంటే చూడండి, ఈజ్ డిఫైన్డ్ బై టీ ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు, టీ ఆఫ్ ఆల్ఫా అంటే A1 ఆల్ఫా 1 ప్లస్ A2 ఆల్ఫా 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఏఎన్ ఆల్ఫా ఎన్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ A1 బయట పెట్టేసాం అనుకోండి, అప్పుడు టీ ఆఫ్ ఆల్ఫా 1 ఉంటుంది. ఆ టీ ఆఫ్ ఆల్ఫా 1ని బీటా 1 అంటే A1 బీటా 1 A2 బీటా 2 అండ్ ప్లస్ సో ఆన్ ప్లస్ ఏఎన్ బీటా ఎన్. అంటే ఆల్ఫాలు కాస్త బీటాలు అయిపోయినమాట. అంటే టీ ఆఫ్ ఆల్ఫా 1ని బీటా అనుకున్నాము. అంటే ఇలా గనుక డెఫినేషన్ గనుక ఉంటే నేను ఈ ఫామ్‌లో రాసేసుకోవచ్చు అనమాట. ఓకేనా? దీనికోసం ఏం చేస్తానంటే లెట్ 1, 1 చెప్పాలి కాబట్టి 1, 1 కండిషన్ ఏంటిది? 2 ఇమేజెస్ అని ఈక్వల్ అని తీసుకుంటే అందులో ఉండే ఎలిమెంట్స్ కూడా ఈక్వల్ అని చెప్పాలి. ఇప్పుడు దీనికోసం నేను లెట్ ఆల్ఫా, బీటా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్‌లో తీసుకుంటా. ఎల్ ఆఫ్ ఎస్‌లో తీసుకుంటే ఆల్ఫా అనేది ఎలా ఉండాలి అంటే A1 ఆల్ఫా 1 ప్లస్ A2 ఆల్ఫా 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఏఎన్ ఆల్ఫా ఎన్ ఇలా ఉండాలి. అలాగే బీటా ఈజ్ ఈక్వల్ టు B1 ఆల్ఫా 1 ప్లస్ B2 ఆల్ఫా 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ బిఎన్ ఆల్ఫా ఎన్. ఇప్పుడు ఆల్ఫాలు బీటాలు ఇలా ఉండాలి. ఓకేనా? నౌ డెఫినేషన్ ప్రకారము 2 ఇమేజెస్ ఈక్వల్ అని తీసుకుంటానన్నమాట. లెట్ టీ ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు టీ ఆఫ్ బీటా. 2 ఇమేజెస్ అని తీసుకుంటే ఇందులో ఉండే ఎలిమెంట్స్ ఎవరు? ఆల్ఫా అండ్ బీటా. ఈ 2 ఈక్వల్ అని చెప్పాలి. ఆ 2 ఈక్వల్ అని ఇక్కడ చెప్తాను. ఇట్లాగా. దేర్‌ఫోర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా. ఇది నేను చెప్పాలి కండిషన్. ఈ మధ్యలో ఏం జరుగుతుందో ఇంకొకసారి వెరిఫై చేసుకుందాం. ఓకేనా? దట్ ఇంప్లైస్ టీ ఆఫ్ ఆల్ఫా అంటే ఎవరు? A1 ఆల్ఫా 1 కదా! A1 ఆల్ఫా 1 ప్లస్ A2 ఆల్ఫా 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఏఎన్ ఆల్ఫా ఎన్. దట్ ఈజ్ ఈక్వల్ టు టీ ఆఫ్ బీటా 1 అంటే B1 ఆల్ఫా 1 ప్లస్ B2 ఆల్ఫా 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ బిఎన్ ఆల్ఫా ఎన్. ఓకేనా? దట్ ఇంప్లైస్ డెఫినేషన్ ప్రకారం ఏం చేస్తానంటే A1 బయట పెట్టేస్తే టీ ఆఫ్ ఆల్ఫా 1 అంటే బీటా 1 రాయమన్నాను కదా! A2 బీటా 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఏఎన్ బీటా ఎన్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది కూడా అంతేగా, B1 బీటా 1 B1 బీటా 1 ప్లస్ B2 బీటా 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ బిఎన్ బీటా ఎన్. దట్ ఇంప్లైస్ ఇటన్నీ అటువైపు రైట్ సైడ్లో ఉన్నవన్నీ లెఫ్ట్ సైడ్కి తీసుకొచ్చేస్తే A1 మైనస్ B1 అవుతుంది, బీటా 1 కామన్ అవుతుంది. ఓకేనా? అలాగే A2 మైనస్ B2 బీటా 2 కామన్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఏఎన్ మైనస్ బిఎన్ బీటా ఎన్ కామన్. దట్ ఈజ్ ఈక్వల్ టు 0 బార్. దట్ ఇంప్లైస్ A1 ఈజ్ ఈక్వల్ A1 మైనస్ B1 A1 అంటే ఇక్కడ చూడండి, A1 మైనస్ B1 ఈజ్ ఈక్వల్ టు 0, A2 మైనస్ B2 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ సో ఆన్ ఏఎన్ మైనస్ బిఎన్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే దట్ ఇంప్లైస్ ఏమవుతుంది, ఇది A1 ఈజ్ ఈక్వల్ టు B1 అవుతుంది, A2 ఈజ్ ఈక్వల్ టు B2 అండ్ సో ఆన్ ఈజ్ ఈక్వల్ టు ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు బిఎన్ అవుతుంది. ఆ 2 అన్నీ సేమ్ అయిపోయినాయి కదా! ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే నాకు ఆల్ఫా అంటే ఎవరో తెలుసు. కన్సిడర్ నీకు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ బీటా కదా! ఆల్ఫా అంటే ఏముంది మనకి పైన? ఆల్ఫా అంటే A1 ఆల్ఫా 1 అంతేనా? A1 ఆల్ఫా 1 ప్లస్ A2 ఆల్ఫా 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఏఎన్ ఆల్ఫా ఎన్. దట్ ఈజ్ ఈక్వల్ టు A1 ఆల్ఫా, ఇక్కడ మనకి A1 ఈజ్ ఈక్వల్ టు B1 అయింది కదా! అంటే A1 ప్లేస్‌లో B1 పెడతాం. అంటే B1 ఆల్ఫా 1 ప్లస్ B2 ఆల్ఫా 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ బిఎన్ ఆల్ఫా ఎన్. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు B1 ఆల్ఫా 1 B2 ఆల్ఫా 2 B3 ఆల్ఫా 3 అండ్ సో ఆన్ బిఎన్ ఆల్ఫా ఎన్. ఇవంతా ఏమవుతుంది? బీటా అనుకున్నాం మనం కదా! బీటా అంటే దేర్‌ఫోర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా. సో
2 ఇమేజెస్ ఈక్వల్ అని తీసుకుంటే అందులో ఉన్న ఎలిమెంట్స్ కూడా ఈక్వల్ అయిపోయినాయి. కాబట్టి దేర్ ఫోర్ క్యాపిటల్ టీ ఈజ్ 1 1. రైట్. ఓకేనా? ఒక కండిషన్ అయిపోయింది. ఇంకా సెకండ్ కండిషన్ ఏంటి మనకి ఇప్పుడు? సెకండ్ కండిషన్ వచ్చి టీ ఈజ్ ఆన్ టు అని చెప్పాలి. టీ ఈజ్ ఆన్ టు అని కండిషన్ చెప్పాలి. రైట్. టీ ఈజ్ ఆన్ టు. టీ ఈజ్ ఆన్ టు చెప్పాలి. సో ఆన్ టు కండిషన్ ఏంటంటే డొమైన్, కోడమైన్. ఫస్ట్ కోడమైన్‌లో నుంచి ఒక ఎలిమెంట్ తీసుకోవాలి. దానికి కరస్పాండింగ్‌గా డొమైన్‌లో నుంచి ఒక ఎలిమెంట్ తీసుకుంటే, డొమైన్‌లో మీరు ఎవరినైతే తీసుకున్నారో వాళ్ళ యొక్క ఇమేజ్ కోడమైన్ అవ్వాలి. అంటే దట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ ఆన్ టు కండిషన్. ఓకేనా? లెట్ బీటా బిలాంగ్స్ టు ఎల్లా ఆఫ్ ఎస్ డాష్. అంటే బీటా బిలాంగ్స్ టు ముందు వీలో తీసుకుందాం. కోడమైన్ మనకి ఇదేగా, వీలో తీసుకుంటే ఆ వి అంటే మనకి ఎల్లా ఆఫ్ ఎస్ డాష్. వి అంటే ఏంటి మనకి? ఎల్ ఆఫ్ ఎస్ డాష్ అంటే ఏంటి? దట్ ఇంప్లైస్ ఇప్పుడు బీటా ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ ఎస్ డాష్ అంటే ఎస్ డాష్లో ఉన్న వాళ్ళని లీనియర్ కాంబినేషన్. B1 బీటా 1 ప్లస్ B2 బీటా 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ Bn బీటా n. దట్ ఈజ్ ఈక్వల్ టు డెఫినేషన్ ప్రకారం ఎలా రాసుకోవచ్చు దీన్ని? ఫస్ట్ మనం డెఫినేషన్ డిఫైన్ చేసుకున్నాం కదా. టీ ఆఫ్ B1 ఆల్ఫా 1 ప్లస్ B2 ఆల్ఫా 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ Bn ఆల్ఫా n. దట్ ఈజ్ ఈక్వల్ టు సరిపోయిందా? ఇమేజెస్ వచ్చేసిందిగా మనకి. అంటే దేర్ ఫోర్ దేర్ ఎగ్జిస్ట్ బీటా బిలాంగ్స్ టు వి కనుక అయితే సచ్ దట్ a B1 alpha 1 plus B2 alpha 2 plus and so on plus Bn alpha n belongs to U లో తీసుకుంటే that implies T of B1 alpha 1 plus B2 alpha 2 plus and so on plus Bn alpha n is equal to beta అనే కండిషన్ వచ్చేస్తుంది. అంటే దేర్ ఫోర్ క్యాపిటల్ టీ ఈస్ ఆన్ టు. 2 కండిషన్లు అయిపోయింది. ఇక లాస్ట్ కండిషన్ వచ్చి టీ ఈజ్ ద లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ చెప్పాలి. టీ ఈజ్ ద లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. థర్డ్ కండిషన్ టు ప్రూవ్ దట్ టీ ఈజ్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. టు ప్రూవ్ దట్ capital T is linear transformation. లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ కండిషన్ ఆల్రెడీ మనకు తెలుసు. ఏంటిది? టీ ఆఫ్ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ టీ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బి ఇంటూ టీ ఆఫ్ బీటా. కాబట్టి దీనికోసం ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్లో తీసుకుందాము. అండ్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు యూలో తీసుకోండి. నౌ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని కన్సిడర్ చేసుకుందాం. టీ ఆఫ్ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా దట్ ఈజ్ ఈక్వల్ టు టీ ఆఫ్ a into alpha అంటే a1 alpha 1 plus and so on plus an alpha n. అలాగే ప్లస్ b into beta b1 alpha 1 plus b2 alpha 2 plus and so on plus bn alpha n. a alpha plus b beta అని రాసుకున్నాం. దట్ ఈజ్ ఈక్వల్ టు టీ ఆఫ్ a1 alpha 1 plus a2 alpha 2 plus and so on plus an alpha n. జస్ట్ మల్టిప్లికేషన్ చేస్తున్నాను. అలాగే ప్లస్ b1 alpha 1 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ bn alpha n. ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు నేను టీ ఆఫ్ అంటే ఇప్పుడు మనం అన్నిటిని జస్ట్ మల్టిప్లికేషన్ చేసాము. ఇప్పుడు ఆల్ఫా 1 కామన్ తీద్దాం. ఆల్ఫా 1 కామన్ తీస్తే a1 ప్లస్ b1 ఆల్ఫా 1 కామన్ తీయండి ప్లస్ a2 ప్లస్ b2 ఇంటూ ఆల్ఫా 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ an ప్లస్ bbn ఇంటూ ఆల్ఫా n. సో ఆల్ఫాలు కామన్ తీసాం. దట్ ఈస్ ఈక్వల్ టు ఇప్పుడు ఇది స్కేలార్ కాబట్టి దీన్ని బయటపడేస్తే a1 ప్లస్ b1 అని బయటపడేస్తే అప్పుడు టీ ఆఫ్ ఆల్ఫా 1 రాసుకోవచ్చు. టీ ఆఫ్ ఆల్ఫా 1 అంతేగా. టీ ఆఫ్ ఆల్ఫా 1 ప్లస్ అలాగే a2 ప్లస్ b2 ఇది బయటకు వచ్చేస్తే దీని టీ ఆఫ్ ఆల్ఫా 2 ప్లస్ సో ఆన్ ప్లస్ an ప్లస్ bbn కామన్ తీసేస్తే టీ ఆఫ్ ఆల్ఫా n.
that is equal to a1 plus b1 beta 1 plus a2 plus b2 కామన్ తీస్తే t of alpha 2 అంటే beta 2 plus and so on plus an plus bbn into beta n దట్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు నేను ఓన్లీ బీటాలు అంటే ఏ1 ఇవన్నీ రాస్తాను ఏ1 బీటా 1 ప్లస్ ఏ2 బీటా 2 ప్లస్ అందులో ఫస్ట్ అంటే ఇందులో ఫస్ట్ది ప్లస్ ఇందులో ఫస్ట్ది ప్లస్ ఇందులో ఫస్ట్ది అంటే వెక్టార్ ఎడిషన్స్ అనమాట లాస్ట్లోది ఏఎన్ బీటా n ఇదంతా ఒక కాంబినేషన్ ఓకేనా ప్లస్ b1 beta 1 plus and so on plus bbn bbn into beta n దట్ ఈజ్ ఈక్వల్ టు అన్నిట్లో నుంచి ఏ కామన్ తీసేస్తే ఏ కామన్ తీస్తే టీ ఆఫ్ ఏ1 అంతేగా ఏ1 అంటే ఏ1 బీటా 1 అని సంథింగ్ ఉంటే మనకి డెఫినేషన్ ప్రకారం ఏమి రాసుకోవచ్చు టీ ఆఫ్ ఏ1 ఆల్ఫా 1 రాసుకోవచ్చు ప్లస్ ఏ2 ఆల్ఫా డైరెక్ట్గా డెఫినేషన్ రాసేసాను ప్లస్ ఏఎన్ ఆల్ఫా ఎన్ ప్లస్ బి ఇంటూ బి కామన్ తీస్తే b1 బీటా 1 b2 బీటా 2 అని సో అని ఉంటుంది కదా మన డెఫినేషన్ ప్రకారం దీన్ని టీ ఆఫ్ b1 ఆల్ఫా 1 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ bn ఆల్ఫా n ఇలా రాసుకున్నాను దట్ ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ టీ ఆఫ్ ఆల్ఫా ప్లస్ b ఇంటూ టీ ఆఫ్ బీటా therefore capital T is linear transformation therefore T is an isomorphism అంటే therefore RHS implies LHS. This is equation capital 2 from capital 1 and 2 U of F is isomorphic to V of F if and only if they have same dimension hence prove థియరం కొంచెం పెద్దగా కనబడుతుంది కానీ బట్ మనం కొంచెం అర్థం చేసుకొని చదవగలిగితే చాలా సింపుల్ అట్లా ఏమేం తీసుకోవాలి ఏమేం చేయాలి ఎక్కడ ఎలాంటి ఎలిమెంట్స్ తీసుకోవాలి విలో ఇమేజెస్ తీసుకోవాలి యూలో ఎలిమెంట్స్ తీసుకోవాలి ఐసోమార్ఫిజం అంటే 1 ఆన్ 2 కండిషన్లో చెప్పుకోవాలి 1 ఆన్ 2 లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్స్ కండిషన్ చెప్పుకొని దాని ప్రకారం మనం ఆ ప్రొసీజర్ ప్రకారం ఫాలో అయితే ఆ థియరం అనేది చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట ఓకేనా థ్యాంక్ యూ